హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీడీఏ ట్విన్స్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను 29 వీక్స్లో ఉన్నాను. కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ట్విన్స్ కాబట్టి. అసలు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇట్లా ఎంసీడీఏ ట్విన్స్ ఛానల్ పెడతా అని. అసలు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, మిరాకిల్ అనుకోవచ్చు. కానీ ఈ ప్రొసీజర్, నా జర్నీ ప్రతి ఒక్కటి కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంసీడీఏ ట్విన్స్ అనేది నాకు ఎలా తెలిసింది, నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్ అనమాట. సో నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా నాకు ఫెయింట్ అవుతున్నట్టుగా సిమ్టమ్ అనిపించింది. అప్పుడు నేను లంచ్ తినలేదు, అందుకే కొంచెం బీపీ డౌన్ అయి ఉంటుంది అని నేను అనుకున్నా. కానీ సడన్గా ఒక 3rd డే, 4th డే, 5th డే కూడా అలానే అవ్వడం చూసానమాట. అంటే గమనించినప్పుడు అనిపించింది, సరే ఒకసారి చెక్ చేసుకుందాం ఏమైనా థైరాయిడ్ లెవెల్స్ కానీ ఎక్కువైనాయా అని చూడడానికి ఎర్లీ మార్నింగ్ 6కి అలాగా టెస్ట్ ఇచ్చి వచ్చానమాట. సో అది కూడా నార్మల్ వచ్చింది, అది ఉండనియదు. సో నేను ఏంటంటే మెడికల్గా అది ప్రూవ్ అయితేనే నేను నమ్ముతాను అనమాట. సో బీటా హెచ్సిజీ టెస్ట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చేయించాను. ఆ రోజంతా ఈవినింగ్ వరకు ఎంత వెయిట్ చేశానంటే అది చాలా కష్టం అనిపించింది. ఒక 3 days 4 days అనిపించింది 1 డే టెస్ట్ అది రావడానికే. అంటే అంత టైం పీరియడ్, అంత లాంగ్ డే అనిపించింది అనమాట. సో ఆ రోజు వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కువ వాల్యూస్ వచ్చాయి. అంటే నేను చేయించుకున్నప్పుడు నేను టెస్ట్ రిపోర్ట్స్ చూపిస్తాను మీకు. బీటా హెచ్సిజీ వాల్యూస్ నార్మల్గా ఉండాల్సింది ఫస్ట్ వీక్, 3rd వీక్. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఫస్ట్ వీక్ నాన్ ప్రెగ్నెంట్ అయితే 0 to 5.3 వాల్యూ ఉండాలి. అయితే నాకు 5861 అని వచ్చింది రిపోర్ట్స్, 5000. సో అది నాకు చాలా షాకింగ్ న్యూస్, ప్లస్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంత సంతోషం అనిపించిందంటే మాటల్లో చెప్పలేము. అసలు మాకు మ్యారేజ్ అయ్యి అప్పటికి 7 months అయిందనమాట. సో ఫుల్ వర్క్లో ఉన్నాము. మొత్తం కూడా నాన్ స్టాప్ డే అండ్ నైట్ వర్క్లో ఉన్నామంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 11కి అలా వచ్చేటోళ్ళము. సో ఈ ప్రాసెస్లో సడన్గా ఈ న్యూస్ తెలిసేసరికి మొత్తం ఒక అప్సైడ్ డౌన్ అయింది. అది హ్యాపీనెస్ తట్టుకోలేక, ప్లస్ సడన్గా అసలు మాటలో చెప్పలేమన్నమాట, అంత హ్యాపీగా అనిపించింది. సో నేను నా ఇన్లాస్తో ఉంటాను. సో ఫస్ట్ మా ఇన్లాస్కి నేను ఇట్లా అని చెప్పేసరికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మా మదర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పాను ఇట్లా జరుగుతుంది, ఇలా అవుతుంది అని. సో నేను హాస్పిటల్కి వెళ్ళలేదు అప్పటికి. నాకు టెస్ట్లు వచ్చి అవి పాజిటివ్ వచ్చాక అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకు, ఇక్కడే ఒకసారి బ్లడ్ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనిపించింది. సో అట్లా ఇచ్చాను, రిజల్ట్ వచ్చింది. ఆ రోజంతా మెమరబుల్ అనమాట. ఇది జరిగి న్యూ ఇయర్ 3 days ముందు అనుకుంటా. అసలు లైఫ్లో అంత మెమరబుల్ డే ఎప్పటికీ మర్చిపోలేము. సో జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది అనిపించుకుని 2, 3, 4 days వెళ్దాము హాస్పిటల్కి. న్యూ ఇయర్ ఈవెంట్, న్యూ ఇయర్ అంతా బిజీ ఉంటారు కదా హాస్పిటల్లో అని, ఎవరు ఉండరు డాక్టర్స్ కూడా, అంటే రష్ అంత రోడ్స్ మీద కూడా ఎక్కువ ఉంటుందని నేను సరే 2nd, 3rd అలా వెళ్దాం అనుకున్నాం. సో నేను చూస్ చేసుకున్న హాస్పిటల్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నా. ఈ వెళ్ళే ప్రాసెస్ అంటే నేను కార్ ఎక్కి వెళ్ళే ప్రాసెస్లో
చాలా కళ్ళు ఎంత తిరిగాయంటే నేను స్టేబుల్గా చూడలేకపోతున్నా అనమాట. ఉండలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి, నిద్ర అనిపిస్తుంది, నడడానికి కూడా వస్తలేదు. లిఫ్ట్లో కూడా ఇట్లా తల షేక్ అవుతున్నట్టు అనిపించేది అనమాట ఫుల్గా. సో నేను అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని చాలా టైం పట్టింది. అక్కడ డాక్టర్స్ చాలా బిజీ ఉన్నారు ఆ రోజు. మినిమం 3 hours పట్టింది నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి. అంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఇది నా టెస్ట్ రిపోర్ట్స్లు చూపించి ఇలాగా ఎక్కువ వచ్చే వాల్యూస్ అంటే. సో డాక్టర్ అన్న మాట ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుంది. తను ఏమన్నదంటే, సరే నేను ఇది ప్రెగ్నెన్సీ అని చెప్పలేము, బట్ ఇది ఎక్కడ ట్యూబ్స్లో ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా లేక వ్యాజిన ఎంబ్రియోలో ఉందా అనేది మాకు తెలియాలి. సో మేము అప్పుడే చెప్పలేము, ఫస్ట్ నువ్వు స్కానింగ్కి వెళ్ళు అన్నది. సో ఫస్ట్ డాక్టర్ ఇలా అనింది ఏంటి అని కొంచెం నర్వస్ అనిపించింది, డిసప్పాయింట్ కూడా అనిపించింది. సో ఎనీవే డాక్టర్ చెప్పింది కాబట్టి స్కానింగ్ వెళ్ళాను అనమాట. అంటే అక్కడే సో వెళ్ళాక అక్కడ 2 hours పట్టింది మళ్ళీ మాకు. ఎందుకంటే అంతమంది ఉన్నారు, 5 స్టార్ హాస్పిటల్ కాబట్టి చాలా పేషెంట్స్ ఉండడం వల్ల చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫుల్గా ఏమి తీసుకెళ్ళలేదు తినడానికి, అంతా కళ్ళు తిరగడం, నాజియా ఫీల్ అవ్వడం. నా హస్బెండ్కి చాలా ఇంకా అదొక ఫస్ట్ టైం ప్యానిక్ అనమాట. నేను కూర్చోలేకపోతున్నా, అసలు స్టేబుల్గా లేదన్నమాట. సో నా స్కాన్ కోసం టైం అయింది, నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళినాక డాక్టర్ చెప్పారు ప్రోబ్ పెట్టి చూడాలి అన్నారు. సో స్కాన్ రిపోర్టు అప్పటికి నేను ఎన్ని వీక్స్ ఉన్నా అంటే 5 weeks 2 days 5 weeks 2 days అనమాట. ఇది నా రిపోర్ట్, 5 weeks 2 days. సో 5 weeks 2 days లోపల విజిబిలిటీ ఉంది కానీ ఎంబ్రియో నాట్ విజువలైజ్డ్ అని ఉంది. అంటే షెల్ ఏర్పడింది, అది కూడా వ్యాజినల్ వాల్లో, కానీ ఎంబ్రియో నాట్ విజువలైజ్డ్ అని ఉంది. సో ఇక్కడ ఉన్న స్కాన్ డాక్టర్ ఏం చెప్పారంటే, యూ హ్యావ్ సమ్ టైమ్, యూ నీడ్ టు కమ్ ఆఫ్టర్ 10 days ఫర్ ఫీటల్ విజిబిలిటీ అని చెప్పింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అంటే, నేను ప్రెగ్నెంటే కదా, ఎంబ్రియో విజిబిలిటీ లేకపోవడం ఏంటి అంటే వాళ్ళు కొంతమందికి ఒక ఇష్యూస్ కొన్ని రేర్ ఇష్యూస్ ఉంటాయంట. ఒకసారి ఎంబ్రియో ఏర్పడకపోకుండా జస్ట్ అది కనిపించి మళ్ళా అది విజువలైజ్డ్ ప్రెగ్నెన్సీ ఉండదన్నమాట. ఒకసారి కనిపిస్తుంది, మళ్ళీ అది అబార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వీ నీడ్ టు చెక్, యూ నీడ్ టు ఫాలో అప్ అని చెప్పారు. నాకు గుడ్ న్యూస్ చెప్పట్లేదు, నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి, మళ్ళీ ఎంబ్రియో కూడా విజువలైజ్డ్ అవ్వలేదు. అంత ప్యానిక్ అయిపోయాను, చాలా ప్యానిక్ అయిపోయా ఫస్ట్ టైం కాబట్టి. సో ఆ స్కాన్ రిపోర్ట్లో ఇంత చిన్నగా బబుల్ లాగా ఉందన్నమాట, చిన్న బబుల్ లాగా ఉంది, ఇట్లా చిన్న బబుల్ లాగా కనిపించింది అన్నమాట. సో ఫాలో అప్ అవ్వాలి అనేసరికి ఓకే విల్ సీ అనుకుని రిటర్న్ అవ్వడానికి మాకు 1 hour పట్టింది. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా సోగా అయింది. చాలా కొంచెం సంతోషించాలి అని కనిపించింది, ఎక్టోపిక్ కాదు ప్రెగ్నెన్సీ అని అనిపించింది. అండ్ డాక్టర్ కూడా అలానే ఎక్టోపిక్ కాదు, ఇది వ్యాజినాలోనే ఉంది, సో నో నీడ్ టు వరీ, హోప్ ది బెస్ట్ అని చెప్పింది. సరే అని చెప్పి రిటర్న్ అయిపోయాము. ఆ ఫస్ట్ స్కాన్ స్టోరీ ఇలా ఎండ్ అయిందనమాట. సో నెక్స్ట్ 10 days కోసం నేను చాలా ఎదురు చూశాను. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఎంబ్రియో షెల్లో ఎంబ్రియో రాకపోవచ్చు, దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ టు అబార్ట్ బికాస్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అని డాక్టర్ కూడా చెప్పారు, కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. సో ఇది నా ఫస్ట్ ఎపిసోడ్ అనమాట.
ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే ఎంసీడీఏ ట్విన్స్ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అంటే ఒక బేబీ ఒక షెల్లో, అంటే ఒక శాక్లో ఒక బేబీ విత్ 1 ప్లెసెంటా నార్మల్గా ఉంటారు. కానీ ఎంసీడీఏ ఏంటంటే ఒక బేబీ కాకుండా 2 బేబీస్ ఒక ప్లాజెంటాకి అటాచ్ అయి ఉంటారనమాట. దిస్ ఈజ్ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్లో నాకు ట్విన్స్ అని తెలియలేదు. నెక్స్ట్ నా సెకండ్ థర్డ్ ఎపిసోడ్స్ నేను చెప్తాను, ఫాలో అప్ అవ్వండి. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నాలాగా చాలామంది ఎంసీడీఏ వాళ్ళు ఒకవేళ వెతుకుతున్నట్టయితే, నేను కూడా యూట్యూబ్లో చాలాసార్లు వెతికాను, నాకు దొరకలేదు. సో నేను ఎవరికైనా నా స్టోరీ యూజ్ అవుతుంది, ప్లస్ నా పిల్లలకి కూడా ఈ స్టోరీ చూస్తారు, ఇవి మెమరీస్గా ఉండిపోతాయి. అండ్ నా లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కటి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్. బై ది వే, ఐఎమ్ ఆశీర్య and thank you.